హలో, ఎక్కడున్నావురా? తొందరగా ఇంటికి రా. అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి, వస్తున్నా ఇంటికి. సరే సరే, ఎందుకు అంత కోపం? కోపం తగ్గించుకోరా. ఫస్ట్ ఫోన్ పెట్టమ్మా. తమ్ముడు, ఒక మాట చెప్తాను, వింటావా? ఏంటన్నా? ఇప్పుడు ఫోన్లో నువ్వు అరిచింది అమ్మ మీదేనా? అవునన్నా. ఏంటి తమ్ముడు, అమ్మ మీద అలా అరుస్తున్నావు? ఇంటికి వస్తున్నా అన్నా కూడా కాల్స్ మీద కాల్ చేస్తూ ఉంది. అమ్మ నీకు ఫోన్ చేసింది నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, నువ్వు ఎలా ఉన్నావో తిన్నావో లేదో అని తెలుసుకోవడానికి. నేనేం చిన్న పిల్లాన్న ఫోన్లు చేసి కనుక్కోవడానికి? నువ్వెంత పెద్దవాడివైనా అమ్మ ముందు ఎప్పటికీ నువ్వు చిన్న పిల్లాడివేరా. నువ్వు కోపంలో ఏదో ఒక మాట అంటావు, మర్చిపోతావు. కానీ ఆ మాట వల్ల అమ్మ ఎంత బాధపడుతుందో నీకు తెలుసారా? అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ తెలీదు, కానీ తను లేనప్పుడు తన పేరు వినగానే మన కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. నువ్వు ఒక్కసారి అమ్మ అని పిలిస్తే తనకున్న 100 పనులను సైతం వదిలిపెట్టి నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేదే ఒక అమ్మ మాత్రమే. అలాంటి అమ్మ మీద అరుస్తావా నాన్న? నిజమే అన్నా, చాలా పెద్ద తప్పు చేశా. క్షమాపణ చెప్పడానికి ఆలస్యం చేయకు. అమ్మ మనసు చాలా పెద్దది. హలో. సారీ అమ్మా, తప్పు అయిపోయింది. కోపంలో అలా మాట్లాడేశాను, నన్ను క్షమించమ్మా. పర్లేదు నాన్న, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. నీకు ఇష్టమైన బిర్యానీ చేశాను, తొందరగా ఇంటికి వచ్చాయి. సరే అమ్మా.